వెల్కమ్ బ్యాక్ టు అరుణ ఫ్యాషన్ డిజైనింగ్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు వీడియోలో బ్యాక్ నెక్ డీప్ దిగిన, ఫ్రంట్ నెక్ కూడా డీప్గా కిందకి దిగిన, షోల్డర్స్ జారిపోతున్న ఈ ట్రిప్ చాలా చాలా ఉపయోగపడుతుందండి. 100% యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు మా లేటెస్ట్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ వెనక మెడ ముందు మెడ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందా? షోల్డర్స్ జారిపోతున్నాయా? అయితే మూడిటికి కలిపి ఈ ఒక్కటి చేస్తే 3 సెట్ అవుతాయి. ఏం చేయాలో చూద్దాం. బ్లౌజ్ తీసుకుని షోల్డర్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ మనం ఒక లైన్ లాగా గీసుకొని ఫస్ట్ ఇక్కడ నుంచి చూడండి, 2 షోల్డర్స్ దగ్గర పట్టుకొని ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకుందాం. అంటే గుర్తుండటం కోసం అని చెప్పేసి ఈ డ్రా చేసుకున్న లైన్ని మనం ఒక 1/2 ఇంచ్, అంటే ఒక స్కర్ట్ టక్స్ వేస్తారు చూడండి, ఆ విధంగా జస్ట్ అక్కడి నుంచి డ్రా చేసుకొని అంతకుముందు స్టిచ్ చేసిన దాంట్లో కలిపి బయటికి తీయాలి. అక్కడ షోల్డర్ పార్ట్ చివరి దగ్గరికి కలిపేసుకొని బయటికి లాగేసేయాలి కుట్టుని. ఈ విధంగా చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ స్టార్టింగ్లో రఫ్ చేసుకున్నట్లయితే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. బ్లౌజు కొద్దిగా రఫ్ చేసి మనకి స్ట్రైట్గా కాకుండా క్రాస్గా ఒక 1 సైడ్కి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే బ్యాక్ నెక్ ఎక్కువగా ఉన్నా, ఫ్రంట్ నెక్ కూడా ఎక్కువగా ఉన్నా, అలాగే భుజాలు జారినట్లు అనిపించినా కూడా ఈ మూడిటికి ఈ టిప్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనం ఒక స్టిచ్చింగ్ వేసుకొని కట్ చేసుకున్నట్లయితే షోల్డర్స్ జారకుండా, ప్లస్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. ఈ విధంగా 2 షోల్డర్స్కి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మనం స్టిచ్ చేసుకున్నట్లయితే షోల్డర్స్ కానీ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ పర్ఫెక్ట్గా ఉంటాయి. మనం బ్యాక్ నెక్ని, ఫ్రంట్ నెక్ని, షోల్డర్ని సరి చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచ్.